వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అదే ఈ సార్ కొడుకు మిమ్మల్ని కలిస్తే ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు ఏం బాధ చెప్పుకుంటారు? నాకు బాధంగా ఆయన అమ్మ ఆయన దయని చేస్తే చేయని నా ఇల్లు ఇంత అయిపోయేటట్టు చేయాలి. 5 లక్షలు అప్పు ఉండ నేను, నాకు అప్పు లేకుండా చేస్తే నా ఇంట్లో నన్ను ఉంచుతున్నాం సరే, ఇంకా ఇంత ఉంచకపోతే ఇప్పుడు నీకు ఎంత అవుతుంది మరి ఆ ఇల్లు పూర్తిగానికి? ఇంకా మొత్తం ఆ ఇల్లు 3 లోతులు బండలు, 3 లోతుల తలుపులు, అద్దాలు, అవేటు లైట్లు అవన్నీ పెట్టి మొత్తం 15 లక్షలు అయితే అయిపోతుంది. మొత్తం ఇల్లు అంతా అయిపోతుంది. 5 లక్షలు బాకీ. ఇంకా నాకేమొద్దు, కానీ కూలిన పిల్లలు అది చేసి నీకు నెలకి 25,000 రూపాయలు 30,000 పెన్షన్ వస్తే నీకు మీ మందులకు మీ పిల్లలకు నా పిల్లలకు నాకు బతమవుతుంది. 20,000 30,000 ఇస్తే నా పరిస్థితి తగ్గుతాయని అందుకొరకే ఈయన ఇస్తాడంటే 25,000 ఇస్తే నా పిల్లలకు మస్తు అవుతుంది అని పోయినా. నీ ఇవ్వకపోయా ఇంకా మరి ఏం చేస్తా, ఇవాళ ఎప్పుడు ఇస్తారో మరి ఇప్పుడు తెలియదు. 25,000 ఇస్తే నాకు మస్తు అవుతుంది, 30,000 ఇస్తే మంచిగా అవుతుంది. 25,000 అయితే ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు, మరి అది ఎప్పుడు ఏందనేది తెలియదు. అది కాదంట, అది గవర్నమెంట్ అందరికీ పింఛన్లు కొత్త పింఛన్లు పెడతారు కదా, పెట్టినప్పుడు మాట్లాడతారంట వాళ్ళు. అది ఆ మాట అబద్ధం చెప్పు, అందరు చేసినప్పుడు మాట్లాడుతా అన్నారు అంతే. నాకు సుత్తాగా నా ఒక్కరికి పెట్టలే. నువ్వేం చెప్పదా? ఇప్పుడు మీరేం చెప్తారు? ఇప్పుడు వచ్చిన కేటీఆర్ని కలిస్తే మీ బాధ ఏం చెప్పుకుందాం అనుకుంటారు? నా ఇల్లు ఆగిపోయింది, నీ కాలు మొక్తా, మీరే సాయం చేసిండ్రు, మీకు దండం పెడతా, మా పెద్దయ్య సాయం చేస్తే ఇల్లు కట్టుకున్నా. నా ఇల్లు ఆగిపోయింది, ఆ 4 లోతులు కట్టుకున్నా, నా పరిస్థితి బాగాలేదు, నాకు ఉండనీకి ఇల్లు లేదు, నా పిల్లలకింత సాయం లేదు తిననీకే, నాకు ఇల్లు కట్టి నా అప్పులు లేకుండా చేయక అంతే అని చెప్తాను. అంతే, ఇంకేం లేదుగా, నాకేం వద్దుగా, నిజాలు అలా రొడపాడు ఉండి బతుకుతా అలాగే పోతా. ఇంకంతే, నేను ఉన్నంతకాలం ఇంకా వాళ్ళ పేరు మీద బతా సార్, అంతే. ఇంక చాలమ్మా. నా పిల్లలు, నాకు 10 మంది కుటుంబం, నా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, 6 మంది వేస్తారు లెక్క, 6 మంది, 4 చిన్నపిల్లలు ఉండరు. అంతకి తిననికనే ఇంకంత కదా. నిన్న పోయి నాతిలో పోయి అచ్చంపేటకు పోయి సార్తో కూడా కలిసి వచ్చిన. సార్ అప్పుడేమే గోలబాలరాజు ఆయన పవన్ కుమార్ సార్ వచ్చిండు రాత్రి, అచ్చంపేటకు పోయినా కలిసి మాట్లాడి చెప్పిస్తున్న మీటింగులు చేస్తున్నాడు కలిసి వచ్చిన. ఏం కాదులే, బాగానే అవుతుంది. నీ నమ్మకమే, నీ కళే నేను నిలబెడుతుంది, నీ కళ బతుకుతుంది, బతకాలి, నలుగురికి తెలవాలి. అయితే నేను ఎప్పుడు కూడా ఖుషాలుగా ఉంటే నన్ను రూపాయి అడిగాను, ఒక పాటలు పాడి ఖుషిగా పాటలు ఏమైనా చెప్తాను. నేను అటువంటి మనిషిని, ఆ ధ్యాస కూడా పోతుంది, పాటలు కూడా పాడతలేను, ఆ ధ్యాస కూడా మర్చిపోతున్నా. బస్సు మీద పాట పాడితే నగిండు ప్రవణ్ కుమార్, ఆయన మన ఎండి సజ్జనార్ సార్, మనకు భూమి కూడా రావాలమ్మా, మన భూమి అయ్యయ్య చెప్పిన మాట, భూమి ఇవ్వాలి నాకు, నా భూమి నాకు ఇవ్వాలి, భూమి ఇస్తామన్నారు. అప్పుడు ఇస్తానన్న 25 600 గజాలు, 600 గజాల చోటు నాకు భూమి నాకు రావాలి. నా పిల్లలు బతుకుతారమ్మా, పేద కుటుంబము బతుకుతారు, తరతరాలు వాళ్ళకు దీపం పెట్టి మొక్కుతారు. అయ్యే సాయం చేసిన సంతోషం జరుగుతుంది. ఎట్లా వస్తారు, కలుస్తారు కదా. నా భూమి నాకు ఇవ్వాలి, నాకు పింఛన్ రావాలి, ఇంకా ఇల్లు సాయం, ఇంకా ఆయన దయంగా ఏమన్నా చేయండి అంతే. నేను అందరికీ మొక్కుతున్నా, ఎవరు సాయం చేస్తారు అని మొక్కుతున్నా అంతే. ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాల పాట పాడుతుంది, దానివల్ల కూడా నువ్వు దేశాలు తెలిసినావు, ఏడేడున్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి తెలిసినావు కదా. దేశం కాదు, భూమి పుట్టిన కాడికి తెలిసినావు. ఆ పాట సింగారం అట్లా కలిసిందమ్మ. తమన్ సారు పవన్ కళ్యాణ్ సార్ కలిసి ఆ పాటకు కార్యకర్త పాడిపించిన ఆయన మర్చిపోవద్దు, మన చెదలు పట్టిన వరకు మర్చిపోకుండా మావిడారి కృష్ణ డైరెక్టర్ గారిదే పుణ్యం. డైరెక్టర్ సార్ మావిడారి కృష్ణనే పాడిపించాడు. మావిడారి కృష్ణ డైరెక్టర్ లేదు, కల్చరల్ డిపార్ట్మెంట్ సార్ పుణ్యాత్కుడమ్మా. సంతోషం అమ్మా. మొగులయ్య నూరు మంచిగా ఉంది, పాడతాడు, పాడిపించుకోండి, మొగులయ్యకి ఏమైనా సాయం చేయండి అని ఆయన పాడిపిస్తే పాడిపించిండు. పాడి చెప్తే పవన్ కళ్యాణ్ ఫోన్ మాట్లాడితే పోయి పాడితే 2 లక్షల రూపాయలు సాయం చేశాడు పాడినందుకు. కలిసినావా పవన్ కళ్యాణ్? కలిస్తే అప్పుడు ఒకసారి కాదు, 3 సార్లు కలిసిన. 3 సార్లు కలిసి మేము ఇద్దరం చత్తన కూర్చొని మాట్లాడుకున్నాం. నా కిన్నెర పట్టుకొని ఇట్ట అన్నాడు, నేను వేసిన కిన్నెర సార్ వాడాను మంచిగా సమ్మానం చేసి చాలో కప్పి సమ్మానం చేసి నా కిన్నెర పట్టుకొని ఫోటో దిగాడు. వాళ్ళు ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేయాలనిపించిందా? అంటే
ఇంత మొక్కుతున్నారు నాయన తానికి పోయి దండం పెడదామంటే ఎన్నడు కలిసి దేవుని లేక అయిపోయాడు, కలుస్తలేడమ్మా, ఏడ ఉంటాడో ఏమో. ఎలక్షన్లో బిజీ ఉన్నాడు, పోటీ చేస్తున్నాడు. మన దిక్కు మన తెలంగాణలో ఉంటే కలుసు, ఆంధ్రప్రదేశ్లో పోటీ ఆంధ్రలో ఉన్నాడంట. మన దిక్కు ఉంటే కలుసమ్మా, కలుసదు. పాట పాడిపించి ఆ పాట నుండి గొప్ప పేరు వచ్చిందమ్మా నాకు. నువ్వేమన్నా అనుకో కానీ ఇంత పిల్లలు గుర్తుపడతాడు. పవన్ కళ్యాణ్ తాత, భీముల తాత అంటారు నన్ను మా పిల్లలు ఊళ్ళపోటీ. అది ఏం పిచ్చో ఏమో. 200 ఛానల్ మాట్లాడినా నేను ఆ పాట పాడినాక. ఎట్టగలిచండు ఇదే అడక్కం ఛానళ్ళు. 200 ఛానళ్ళు మాట్లాడినా. చాలా గొప్ప పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు అయిపోయినాక ఒకసారి కలిసే ప్రయత్నం చేయి. గొప్ప పేరు వచ్చింది. కలవాలని ఆయన దయవండి పిలిస్తే కలుస్తామా. ఎప్పుడుగా పిలుస్తాడో చూస్తున్నా కానీ అయితే టైం కూడా వస్తుంది. ఆయన కలిసిందంటే ఇక దేవుడే సాయంగా, దేవుడు లేక అవుతాడు. మా అయ్య గుణం లేకనే ఆయన కూడా మన పెద్దయ్య గుణం, కేసీఆర్ గుణం లేక, పెద్దయ్య గుణం లేక సాబు గుణం మంచిగా సంతోషం అట్లా ఉండాలి. బతికినాన్ని తినాలి అంతే. ఏం మాట్లాడినప్పుడు మీ అయ్యా కేసీఆర్ కలిసినప్పుడు ఏం మాట్లాడి, నీకేం కావాలి అన్నాడు అంతే. ఏం కావాలి అన్నప్పుడే మా ఎమ్మెల్యే సార్ ఏమన్నాడంటే, గోలవర్ర సార్, ఏం సార్ చాలా బీద పరిస్థితిలో ఉన్నాడు, ఆయనకి ఏదైనా ఇంత సాయం చేయండి, ఇంత భూమి ఇవ్వండి రాయండి, ₹1 రాయండి కదా, ₹1. ఏమన్నా 20 ఏడుంటావు నువ్వు అంటే, నేను ఎల్పినార్ దిక్కే ఉంటా సార్. ఆ ఎల్పినార్ ఏమన్నా 600 గజాల సోటి ఇవ్వండి కదా, అంతే ఇంకా అయిపోయి కూర్చో అన్నాడు. నెత్తికొకిన కూర్చోవాయా అల్లడిగా సంతోషం సార్ అంతే. ఇంకా 2 మాటలు. ఆ 2 మాటలు విన్నా నాకు. నేను పాట పాడడానికి పోయినా ఇంకేమవుతుంది పాట ఏమవుతుంది అంతే. సంతోషం చాలు. వస్తుందిలే, ఇప్పుడు కూడా టైం నీదే అవుతుంది, బాధపడకు, మంచి జరగాలని అందరు కోరుకుంటారు. సరే ఇప్పుడు కలిసిన తర్వాత నేను కూడా 10 మంది అంటున్నాను అనబట్టి, నువ్వు కేటీఆర్ సార్ దగ్గరకు పోతున్నావు, ఆయన తండ్రి గుణము అయ్య గుణం ఒకటే, అది ఏదో నీకు మంచి రోజులు జరుగుతాయని అన్నారు. ఆ మంత్రి సార్ కలిస్తే నా ఇల్లు అయిపోతుంది, నాకు అంత అయిపోతుంది అని నా ఆశ ఉంది అంతే. ఇక ఆ ఇల్లు అయిపోతే సరే, నాకేం పైసలు వద్దు, ఆ ఇల్లు చేపించి నాకు ఇంత పింఛన్ ఇస్తే చాలు, ఇంకంతే కాదు, నాకు అంతే చాలు. నా ఉన్నంతకాలం వాళ్ళకి మొక్కుకుంటూ ఉంటాయి. ఇంకా అంతే. పాట పాడుతున్నా, పాడు పాట. అసలు చాలా రోజులు అయినాక నేను ఎన్నో పాటలు పాడినా. నా కళ ఈ టీవీల్లో మాట్లాడడానికి వచ్చిన కళ కూడా మన కేసీఆర్ సార్ దయ వల్లనే ఈ స్టేజీల మీద మాట్లాడకము. నాకు ఉగాది పునస్కారం ఇచ్చినాక 8వ తరగతిలో పాఠములో పెట్టినాకనే గొప్ప పేరు వచ్చి నా కళను కాపాడిన గవర్నమెంటు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి కొడుకు మన మంత్రి కేటీఆర్ సార్ గారికి నమస్కారం. చిన్న పాటనంట పాడతా మేడం ఊకే అంటుంది, నా నోరు బాగుంది. 73 ఏండ్లు ఉండయినా కానీ 73 ఏండ్లు ఉన్న నోరు, నా కళ అంటే ఇష్టం. కిన్నెర చేసి పాట పాడి నాదిరిలా ఎదల మీద పెట్టుకొని పాడిన మనిషిని నేను. అటువంటి మనిషిని నేను. కళ అంటే నాకు ఇష్టం, ఆకలి కాదు. ఆ పాట పాడి చూపిస్తా. శబాస్. హాడగాదు ఈడగాదు ఆ మీరొల్ల మేడగాదు, ఆడగాదు ఈడగాదు ఆ మీరొల్ల మేడగాదు, గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుకు వాగు తాండాలోన జమ్మ చెవుడు చెట్టున్నది. ఆ జమ్మ ఎవడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండలు ఎదు రాత్రి కాదు ఎగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు, తాత పేరు బౌదూరు, ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్తే. సూపర్. మీ వాయిస్లో బేస్ ఉంది చూడు, ఎవరైనా దానికి తల వంచాలన్నంత బేస్ ఉంది ఆ వాయిస్లో. ఎంత వయసు అయినా నోరు పట్టుకుంది. చిన్నప్పుడు 73 ఏళ్ళు ఉండయి. నేను ఇంత టీవీలో కూడా చెప్తున్నా, ఏమన్నా అనుకోండి మీరు, కానీ నాకు చెడ్డ అలవాటు లేవు. కళ్ళు సారా తాగేది, చిన్న కుటుంబంలో పుట్టినా కానీ తాగలేదు. నేను ఎప్పుడు తాగాను నా జీవితం మీద. అట్లనే ఉంది, కంచు కంఠం. ఇంకా నిలవాడి పాడితే ఇంకా ఎక్కువ వస్తుంది. శబాస్గా మైకులు పనిచేయవు నా నోరు.
మైకిలే పక్కకెట్టాలి సూపర్